ఇయ్యాల ఎవ్వడు టోపేద్దామన్నా దొరుకుతుందా కలుదామంటే దీనికి ఫోన్ చేద్దాం. ఇల్లు లేపుతలేడు, ఎవడు కనిపిస్తలేడు కదా. అబ్బా గుమ్మడొస్తాడు, దీనికి ఇలా టోపేయాలి. హలో, నేనా బండి తీయలే, ఈ ఆటో తీయలే. ఇక్కడ షాపుల కాడ పెళ్ళి ఉండే, ఇక పెళ్ళి కొట్టడానికి వచ్చినాం. అరే బువ్వా, ఇట్లా 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 ఇంత బాగా పని ఇట్లా. ఇదే నన్ను పిలుతాడు, ఇది ఎందుకు నన్ను పిలుతాడు, ఒకసారి పోయే చూద్దాం. అరే తమ్మి ఆగరా, మన వెళ్తాడు తమ్ముడు, వెళ్తాడు. సో పోయేస్తా. చెప్పరా తమ్మి. ఇంకా వీరేశం గౌడ్కి ఒక లొట్టి కాలు చెప్పరాదు. అందుకే పిలిచినారు నన్ను. పైసలు నేను ఇస్తా కానీ నువ్వు అయితే చేయరాదు, నా ఫోన్ లేపుతలేడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు కానీ చేయాలా? చెయ్యి మరి పైసలు ఇస్తావా? నేనే ఇస్తా పైసలు. మరి ఫోన్ చేస్తాను. హలో వీరేశం గౌడి, చెప్పాలి. ఏడున్నావు? చెట్టు నాకి మాకు ఒక 5 లీటర్ కళ్ళు పోయాన్నే. మా తమ్ముడు కళ్ళు అడుగుతాడు, ఇక పాపం ఫోన్గా పిలిచి మరి అడుగుతాడు. పైసలు పైసలు ఇస్తేనే కట్ట, మనకు ఉద్దర కథ ఏం లేదు. అదే గట్ట కాదే, నన్ను నమ్మపోతే మా తమ్ముడు లేడా, మా తమ్ముని మాట్లాడుతా. గౌడు, నీకు లొట్టిగానే నువ్వు దించుడు తోడ లొట్టి మీద పెడతా. నీకెందుకు, నువ్వు పోయి నువ్వు పోతేనే నీకు లొట్టిగా ఎంబడే నైట్ అయితా. నమ్ముతలే వానే దించు, పుట్టైన చెట్టు దించినావా? మరి సరే సరే దించి ఆనే పెట్టు, మరి మేము వస్తాను. ఇక పెద్ద మనిషిని పైసలు ఇచ్చే బాధ్యత మాదే. నేను చెప్పితే ఈడిస్తాడు, తీసుకో. ఓకే, మంచిది మంచిది వచ్చు. మరి నురుగు మంచిగా తీసేయి, తెల్లడిది నురుగు. ఎందుకంటే పురుగులు మన్ను మధ్యలో ఉంటాయి కొద్దిగా. ఓకే ఓకేనా?